హామీలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదు. కాబట్టి ప్రజల పక్షాన ఇక నుంచి పోరాడతాము, బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తాము, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ పార్టీ ఆఫీస్కే వచ్చిండు ఆయన, అసెంబ్లీకి రాలే ఇంకా. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఈరోజు ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి అతనికి సీట్ ఇచ్చారు. మళ్ళీ ఆ సీటును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ముఖ్యమంత్రి సీటుకు ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష సీటుకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమి 5-6 మంది లేరు ఎమ్మెల్యేలు, వాళ్ళకున్న సంఖ్య పెద్దగానే ఉంది. అయితే ఈరోజు ఈయన బయట ఉండి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఏది ఈ హామీలు నెరవేర్చలేదు, ఇంత ఉంది ఇంత ఉంది, మనం ప్రజల్లోకి వెళ్దాం, 27 సభ పెట్టుకుందాం, ఇవి మాట్లాడుతుంది. వీటికన్నా ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు మేము ఇచ్చిన హామీలేటి, వాటిని ఏ రకంగా నెరవేరుస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి, అసలు ఎన్ని అప్పులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు తీసుకొచ్చి పెట్టారు, అవన్నీ ఎక్కడ పోయినాయి, కాళేశ్వరం సంగతి ఏంది, ఆల్రెడీ ఆ గేట్నే తీసేయాలంటారు, కింద నుంచి మొత్తం ఎత్తేయాలంటారు. ఇప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ పెద్ద ప్రాజెక్ట్ అదే కాళేశ్వరమే. తర్వాత ప్రగతి భవన్ కట్టాడు, తర్వాత సెక్రటేరియట్ కట్టాడు, అంతేగాని కొత్తగా నిర్మాణాలు చేసినవి ఏం లేదు. ఇక మిగతా పాత కాలువలు ఉన్నాయి, అవి తట్టడి మట్టి ఎత్తిండ్రు, అది నీళ్ళు బారిచ్చారు, అది ఓకే. అయితే ఏమంటున్నామంటే వీటికన్నా ముందు ప్రతిపక్ష నాయకుడిగా మీరు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు, మీరు ప్రగతి భవన్ అనేది మన ఇప్పుడు ఏదైతే తెలంగాణ భవన్ అనేది మీ పార్టీ ఆఫీస్, అది మీ పార్టీ ఆఫీస్ రావడం అనేది అది పెద్ద గొప్ప పని కాదు. ఆయన ఎందుకంటే నువ్వు పార్టీ అధ్యక్షుడు కూడా, పార్టీ అధ్యక్షుడు కనుక నీవు వాడికి వచ్చినావు, సరే మీ అల్లునికి అప్పచెప్పినవన్నీ, నా కొడుకు మీద నమ్మకం లేకుండా పోయిందేమో, ఇది ఇంకా తగ్గలేదు పోకురు అనుకోండేమో ఏం సంగతో అల్లుడికి అప్పచెప్పిండు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అల్లుడు వెన్నుదన్ను ఉన్నాడు, కొడుకు లేడు ఎంపటి. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఆవిర్భావం నుంచి ఎంపటి ఉన్నాం, కేసీఆర్ ఎంపటి. ఆయన ఎంపటి ఉన్నది హరీష్ రావే, సభలు నిర్వహించేది కూడా హరీష్ రావే, మొత్తం ప్లాన్ అంతా, యాక్షన్ అంతా, జన సమీకరణ మొత్తం అంతా హరీష్ రావే చూసేవాడు. మధ్యలో వచ్చిండు కేటీఆరే కానీ కవితనే కానీ వీళ్ళు మధ్యలో వచ్చిన వీళ్ళంతా. ఈ మధ్యలో వచ్చిన వీళ్ళు ఇక తండ్రి వారసత్వాన్ని పుచ్చుకోవాలని, రాజకీయ వారసత్వం తీసుకోవాలని తనలాడుతారు. అదే దాంట్లో సరే వీళ్ళకు కుటుంబంలో ఉన్నాయి తగాదాలు, కేటీఆర్, కవిత, ఇంకోటి హరీష్ రావు. అంటే వీళ్ళు జైల్లోకి పోయి వచ్చే క్వాలిఫికేషన్ కోసం కూడా దండలాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు జైలుకి పోయొచ్చింది ఒక ఆమె ఆల్రెడీగా. కేసీఆర్ అయితే పోయిరాలే, ఆయన ప్రజా ఉద్యమంతో, తెలంగాణ ఉద్యమంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే జైలుకి పోలే కానీ జైల్లో ఉన్నట్టుగానే ఉన్నాడు. ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు పోయిండు జైలుకి పోయిండు, ఖమ్మం జిల్లా జైలుకి పోయిండు ఆయన. అక్కడే. అయితే ఇది పరిస్థితి. ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేవు మేడం. నేను ఎందుకొరకు అంటున్నానంటే, ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వెళ్ళిండు, రాజు వెడలే రభసకు అన్నట్టుగా. ఇక రభస చేయనికే బయటికి బయలుదేరిండు, సంతోషమే. ఆ రభస ఏదో అసెంబ్లీలో చేసి ప్రజలకు కావాల్సిన మేము చేసిన మేలే ఉంది. ఇంక ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఏవి కూడా ఇప్పటిదాకా అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు, కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. కనుక మేము కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, అదే రకంగా కొత్తగా ఇందిరామ ఇండ్లు ఇస్తున్నాం. నియోజకవర్గానికి దాదాపుగా 3,000 చిల్లర 4,000 దాకా ఇండ్లు ఇస్తున్నాం. మేము గ్రామాల్లో బునియాదులు కూడా పడుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మేమా ఇప్పుడు మా పాలన స్టార్ట్ అయ్యే 10 నెలలు, మీరు 10 సంవత్సరాలు ఒకటి కూడా ఇవ్వకపోతుంది కదా. నన్ను కంప్లీట్ కానీ లెట్ మీ కంప్లీట్. నేనేమంటున్నా, ఇక్కడ యాదగిరినా, నేనేమంటున్నా, సొంత నివాసం నుంచి అధికార నివాసానికి, ప్రభుత్వ అధికార నివాసానికి వస్తలేడు. దానికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు ప్రజల కష్టం చేత నిర్మించబడ్డ ప్రజా ప్రగతి భవన్ లో, ప్రభుత్వ అధికార నివాసంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని పరిపాలించిండు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టు కట్టిండు, సెక్రటరేట్ కట్టిండు, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిండు. మీ నాయకుడు అక్కడ పక్కన సెక్రటరేట్ వస్తాడు, అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండేయలేకపోతాడు, గేట్లకు తాళం పెడతాడు, దళిత బిడ్డ. దాని గురించి మీరు మాట్లాడలేకపోతారు. కేసీఆర్ గారు బయటకు రాలేదు, బయటకు వచ్చిందంటే మేము ముఖ్యమంత్రి గారు ఇంట్లోకెళ్ళి బయటకు వస్తలేడు కదా. దానికి సమాధానం చెప్పండి. ఇంట్లోకెళ్ళి ఎందుకు బయటకు వస్తలేడు? ప్రభుత్వ అధికార నివాసం ఉన్నది కదా, మరి ఎందుకు రాలేకపోతే
పోతున్నాడు. సో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి ఆ మీడియా సమావేశాలు ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. కమిటీలు, వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతా ఉన్నారు, ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతా ఉన్నారు, సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా వివరంగా అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ. వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు బ్రదర్. ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికి భయపడుతున్నారు కదా. కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదాకా ఈ గత 14 నెలలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో మొన్న రైతు స్థితిగతుల అధ్యయనానికి ఒక కమిటీ ఏదైతే తీసుకున్నామో వారు చక్కగా పనిచేస్తున్నారు, జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇంకోవైపు రైతు దీక్షల పేరిట ఇప్పటికే 6 చోట్ల 6 వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు పెద్ద ఎత్తున పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఆ విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న చొరవను, మరి రైతుల కోసం పడుతున్న తపనను కేసీఆర్ గారు అభినందించారు, కొనసాగించమని చెప్పి కూడా ఆదేశించారు. కాకపోతే కేవలం రైతు సమస్యలే కాకుండా కార్మిక వర్గాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మహిళా దినోత్సవం రాబోతా ఉన్నది. మరి మహిళల్ని ఈ ప్రభుత్వం చేసిన మోసం, జనగణన కులగణన పేరుతో బీసీలను ఈ ప్రభుత్వం వంచిన విషయం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. అందుకే కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలేదు. కానీ చాలా విషయాలు, దాదాపు 30 మంది వక్తలు మాట్లాడారు, 4.5 గంటల సమావేశం. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, రాష్ట్రంలో బహుశా ఈరోజు మీ పేపర్లో రాని సమస్యలు కూడా అక్కడ చర్చకు వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా కూలంకషంగా మాట్లాడడం జరిగింది. మేము అడిగింది ఏంది, ఒక్క నిమిషం, మేము అడిగింది మీరు చేసిన కులగణన తప్పుల తడక రీసర్వే చేయండి అన్నాం. మళ్ళీ ఒక పరిహాసం మాదిరిగా, ఒక జోకులాగా, ఎంత సిల్లి అండి, నాకు అర్థం కాదు. అసలు కామన్ సెన్స్ ఉందా ముఖ్యమంత్రికి? అసలు ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటారంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి తవ్వుతూనే ఉన్నాడు నా మీద, ఏం కేసు పెట్టాలని. నా గురించి తెలియదు ఏముంది? ఆయన ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ నడితే ఆయన ముఖాన కొడతాడు. నేను ఏమంటున్నా అంటే, చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటాడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు, ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు. అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది. మేము ఒక్కరమే కాదు కదా బ్రదర్, రాష్ట్రంలో బీసీ సంఘాలు నిర్ద్వందంగా తిరస్కరించినారు ఈ జనగణన కులగణన తప్పు అని. మరి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పమనండి. చెప్పకుండా ఈ పిచ్చి మాటలు. ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు. బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే, ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ, కేసీఆర్ గారు ఇదివరకు చెప్పారు. బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్నీ తేలుతాయి. ఇక చాలేమైంది, ఇక చాలా చెప్పాను కదా. దేనికి 35 సార్లు పోయి పీకిందే ముందు కొత్తగా పీకేది. సో కేటీఆర్ గారు ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. సో అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ గారు అని మీరు అంటున్నారు. అసలు అసెంబ్లీ పెట్టాలంటే ప్రభుత్వం అని కేటీఆర్ గారు అంటున్నారు. అనుకునే 19 అసెంబ్లీ జరగట్లేదా? అసెంబ్లీ సమావేశం జరగట్లేదా? మరి ఇప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడలేడైనా? అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారంటే మొన్న పెట్టి ప్రత్యేకంగా ఒకసారి, రేపు బడ్జెట్ సెషన్స్ పెడతాం మార్చిలో. ఇంత తిక్కలు, ఇంత విర్రవీగుతానం వద్దండి. ఇంత విర్రవీగుతానం భరించలేము.
ఎందుకంటే వాళ్ళ యొక్క మూతి మీద ఎంటక లేకపోవచ్చు కానీ మొత్తం గుణనాశనం చేసి ఉన్న గీకే పనిలో ఉన్నారు వీళ్ళంతా. నేనేమంటున్నా ఒక నిమిషం అన్నా యాదన్న, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. నేను ఒకటే చెప్తున్నాను, ముందు రాజ్యాంగం ఇచ్చిన పదవులకు గౌరవం ఇవ్వండి, ప్రతిపక్షం అనే దానికి గౌరవం ఇవ్వండి. మీ మాజీ ముఖ్యమంత్రి నుంచి కూర్చోమనండి ఆ సీట్లో, అడిగేటివన్నీ అడిగి కడగమనండి. అంతేగాని బజార్లో మైక్ పట్టుకొని కడగడం కాదు లీడర్తనం అంటే. ఏడవచ్చి మాట్లాడాలి, ఆడొచ్చి మాట్లాడాలి. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి 7.5 లక్షల కోట్లు ఎవరి ముక్కులో పెట్టిర్రు మేడం వీళ్ళు తీసుకుపోయి. ఈరోజు ఈ దరిద్రం ఎందుకు కలవాల్సి వచ్చింది ఇక్కడ? ఇప్పుడు మాకు తెలియదు ఇంత కుప్ప ఉందని ఇక్కడ. నిజానికి హామీలు ఇస్తున్నప్పుడు మాకు తెలియదు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నది. ఈలో 2 కోట్లు 2 లక్షలు అని నేను చెప్పేది. ఆగండి మీరు, నాకు రాసుకో, నేను మాట్లాడుతున్నాడు. నేను యాదగిరి గారు, నేను మాట్లాడుతున్నాండి. నేనేమంటున్నా సతీష్ గారు, ఒక బట్టి విక్రమార్క గారు, ప్రతి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు 4.5 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే నేను ఏమంటున్నాం అంటే, ఇక్కడ అయినా మేము ఆగట్లేదు కదా. ఎక్కడ ఆగినాం? మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, 10 ఏళ్ల కాలంలో ఏనేయాలి, మళ్ళీ మీరు నిరుద్యోగ వృత్తి అని ధర్నా చేస్తారు. మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు చేయడానికి లొల్లి పెడతారు. ఉద్యోగాలు ఎక్కడిచ్చారు మేడం? అన్నీ ఇప్పుడు ఈరోజు ప్రతి శాఖలో కూడా మీరు అప్లై అయ్యాయి. ఆ బిల్స్ మా నెత్తిలోంచి పడుతున్నాయి. వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ వాళ్ళు ఇవ్వకుండా రైతు బంధు, ఆ బంధు, ఈ బంధులు వేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు నిజంగానే కాంట్రాక్టులు చేసిన పనులకైనా పైసలు ఇస్తే ఈ బంధులు ఉండవు, యాగుండవు. అక్కడ మొత్తం ఒకవైపు ఆపేసి ఒకవైపు ఇచ్చారు. ఇప్పుడు కాంట్రాక్టర్లలో ఎవరి నెత్తిలో వచ్చి పడుతున్నారు మేడం? ఎవరి నెత్తిలో వచ్చి పడుతున్నారు వీళ్ళంతా? మా మీదనే కదా వచ్చి పడుతున్నది. అన్నప్పుడు నీవు ఆ రోజు ఈ బిల్స్ ఇస్తే నీ సంక్షేమ పథకాలు నడిపెట్టోడు కావు, ఇవన్నీ ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవు. ఇంకోటి ఎవరబ్బా సొమ్మని దేశవ్యాప్తంగా వంచారు మేడం. రాళ్లకు, రప్పలకు, ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రైతు బంధుకి ఎక్కడ ఎవరి సొమ్మని తీసుకొచ్చి ఇచ్చి, అంటే మీరు అందరితో మంచిగా అనిపించుకోవాలి. ఎవరి సొమ్ము అయితే ఏముంది, పోతే ప్రజల సొమ్మే కదా అని వ్యవహారం చేసింది. మీరు ఈరోజు మాట్లాడతారు హామీలు నెరవేర్చలేదు. అవును, చాలా అతి కష్టం మీద నడుస్తుంది ప్రభుత్వం. అయినా మీలాగే తప్పించుకొని నెలకు ఒక డేటు ప్రకటించి జీతాలు ఇవ్వట్లేదు. నెలకు 1 తారీఖు నాడు ఇస్తున్నాం జీతాలు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. భయంకరంగా స్పష్టంగా నిన్నే వచ్చిన లెక్కలు. మనం ప్రతిరోజు ఎంత వస్తుంటుంది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రతి సంవత్సరం వాస్తవానికి 14 లక్షల కోట్ల రూపాయలు మనకు నెలకు రావాలా. కానీ పరిస్థితి ఏంది? 14,000 కోట్ల రూపాయలు రావాలా మనకు వార్షిక బడ్జెట్లో ఆదాయం. కానీ ఏడో వస్తుంది పరిస్థితి, మొత్తం సగం 8 కోట్ల రూపాయలు వడ్డీలకే వాయనే. ఎవరు చేసి ఆ వడ్డీలను? ఈ కేటీఆర్ కాదు, ఈ కేసీఆర్ కాదు, లేకపోతే ఏమైనా గతంలో వైఎస్ రాజశేఖర్ చేసిపోయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిపోయిందా? ఇంత దారుణంగా చేసి ఇంకా వీళ్ళు బుద్ధి లేకుండా మళ్ళీ మేము వస్తాము పోతాము అంటే రాండి, కానీ అసెంబ్లీకి రండి. ముందు అసెంబ్లీకి రమ్మంటున్నాం మేడం. నువ్వు అడిగేది అడుగు. ముఖ్యమంత్రి చెప్తాడా సమాధానం? చెప్పలేడా? తెలుస్తుంది కదా. ముఖ్యమంత్రికి భయపడి రావట్లేదు వీళ్ళు. నిజానికి చెప్తున్న, అసెంబ్లీ పెట్టడం భయం కాదు మిస్టర్ కేటీఆర్. దమ్ముంటే మీ నాయన వచ్చి ప్రతిపక్ష సీట్లో కూర్చోమని. నీవేదో మేకపోతే గాంభీర్యాలు మాట్లాడుతాం, అట్ట వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రికి ఇంకోటి బీసీ, ఇప్పుడు మాట్లాడుతున్నారు బీసీ కురగారు తప్పుల తరగతి మేమేం చేయమంటే ఒక కులాన్ని ఇంకో కులాన్ని రాసినామా? పోయినోళ్ళు ఆఫీసర్స్ మేడం, ఇంటికాడ కూర్చొని. అవును మేడం, ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వం యొక్క కులగణను గౌరవించారా మేడం? నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఉండొచ్చు, నీవు దూరం ఉండొచ్చు. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ డాటా ఇవ్వడానికి నీకు ఇబ్బంది ఏంది? అంటే లెక్కలేని వ్యవహారం. బీసీల ఏదైతే లెక్క మీరు చెప్పారో ఆ శాతం అనేది తేడా వస్తుంది మేడం. నేను ఏమంటున్నా, ఇక్కడ దాదాపుగా 3.16 లక్షల పర్సెంటేజ్ రాలేదు మేడం లెక్క. ఇంకా లక్షల కుటుంబాలు చెప్పలేదు. ఎంతెందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పలేదు, మేము ఇవ్వం పోండి అన్నారు. తాళాలేసి వెళ్ళిపోయినరు. కొంతమంది ఉండి కూడా మేము ఇవ్వమన్నారు. వాటికి ఇప్పుడు కూడా కేటీఆర్ గారు చెప్తారు కదా. ఇప్పుడు సరే, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానీ అఫిడవిట్లో మాకు సంబంధించిన అంటే మేము ఆడబెత్తుకోవాలనా? అంత పెద్ద మునగాలా? మీరు చెప్పలేరా? మీ నోటికి ఏమైంది? ఇస్తే వచ్చేది ఎవరు? తెలంగాణ ఉద్యోగస్తులే కదా. ఆంధ్ర నుంచి వచ్చారా, లేకపోతే ఇంకెక్కడి నుంచి అని వచ్చారా? నీ ముందు ఇంటికాడికి వచ్చింది తెలంగాణ ఉద్యోగస్తులే. పేపర్ మీద రాసేది నీకు అంత సిగ్గానా? నాకు అర్థం కాదు. మరి వాళ్ళు ఓట్లు కావాలి, వాళ్ళు ఇచ్చే పైసలు కావాలి, వాళ్ళ డబ్బులు తిని మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు.
ప్రజలంతా ముంచుతారు, కానీ మీ మీ డాటా ఏరికి మాత్రం అంత భయమా? ఏముంది అందులో? ఏమి దొంగతనం ఉందా, లేకపోతే బద్మాస్తనం ఉందా? వీళ్ళు కావాలని మేడం, వీళ్ళ యొక్క అహంకారాన్ని వీళ్ళు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా కానీ మేడం, మీరు అడిగినప్పుడు ఇవ్వలేదా? ఊర్లు ఎందుకు రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? నీవు పంపించినప్పుడు 24 గంటల్లో నీవు తెలంగాణ జనాభా తీసినావు కదా, ఆ రోజు చెప్పలేదా? ఎవరన్నా నీలాగా తగ్గులు మూసుకున్నారేమి? గౌరవం అనేది ఇంపార్టెంట్ మేడం. ప్రభుత్వం ఎవరిదైనా ఉండదు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసిండ్రు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తీసినా తెలుసా? బీసీలకు మేము ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశం ఇవ్వాలని పార్టీ పరంగా. ఎస్, ఇప్పుడు బీసీలకు ఘనంగా చట్టబద్ధత కల్పించింది ఎవరు మేడం? కేంద్రం. రాష్ట్రము చట్టబద్ధత కల్పించలేదు. ఇంకోటి వాళ్ళ లెక్క కూడా చట్టబద్ధతకు రాదుడా. ఇప్పుడు మా ఎస్సీ వర్గీకరణ ఉంది మేడం, 2011 జనాభా ఎందుకు తీసుకున్నాం? మళ్ళీ ఎస్సీల జనాభా కూడా తీసిరు కదా మొత్తం మొన్న క్లియర్గా వచ్చింది కదా, దాదాపు 17.44% వచ్చింది కదా. మళ్ళీ అన్నప్పుడు ఆ జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తే దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత ఉండేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనాభా గణనే. ఎందుకు బీజేపీ చేయట్లేదు? ఎందుకు ఇలా అడగరు? చట్టబద్ధత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కులగణన చేసి పార్లమెంట్కి ఎందుకు పంపుతుండు? మా రాష్ట్రంలో మేము కులగణన చేసినాము, ఈ బీసీల జనాభా గింతుంది, మాలాగా అన్ని రాష్ట్రాల్లో చేయండి, చేసి బీసీలకు పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కల్పించండి అని మొత్తుకోవడానికి మేము చేస్తున్నామే. ప్రాక్టికల్గా మేము ఇక్కడ చేసినాం. కానీ ఈయన ఏమంటాడు ఇప్పుడు? చట్టబద్ధత అంటే మేము 42% రిజర్వేషన్ మేము ఇస్తాము, లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మేము ఇస్తాము. మా పాలసీ మేము కిందికి తగ్గము. మేము ఏమేమి చెప్పినామో ఖచ్చితంగా కామారెడ్డిలో ఏవైతే చెప్పినా మేము ఖచ్చితంగా అమలు చేసి ఇస్తాం. దానికి చట్టబద్ధత కల్పించాల్సింది ఎవరు? కేంద్రం. అది కూడా లేకపోతే ఆ సోయి కూడా లేకపోతే ఎట్లా? ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. సరే, మళ్ళీ మాట్లాడదాం సతీష్ గారు. నరసింహనాయుడు గారు, ఇందాక కేటీఆర్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో విన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు, సరే చాలా రోజుల తర్వాత వచ్చినా అది పార్టీ సమావేశమైనా కూడా ఏం మాట్లాడారు అనేది ఇందాక యాదగిరి గారు కూడా చెప్పారు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవాల గురించి కానివ్వండి, లేకపోతే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది. సో కేసీఆర్ మాట్లాడిన దాని మీదైనా, కేటీఆర్ మాట్లాడిన దాని మీదైనా, అండ్ ఇప్పటివరకు సతీష్ గారు చెప్పిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, బీసీ కులగణకు సంబంధించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి అనేది, దాంట్లో బీజేపీ సంబంధించి ఎట్లాంటి స్టాండ్తో ఉంది? నమస్తే విజిత గారు, మీకు యోయో టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు